హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ గ్రామర్ పార్ట్ ఫ్రేజల్ వర్బ్స్. ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటి? ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఫ్రేజ్ అంటే మనకు ఒకటి కంటే ఎక్కువ పదాల కలయికని మనం ఫ్రేజ్ అని అంటాము. అదేవిధంగా వర్బ్స్ అంటే మనకు తెలుసు క్రియ. మరి ఫ్రేజల్ వర్బ్స్ అంటే వెర్బ్ తర్వాత ఏదో ఒక ఫ్రేజ్ వచ్చి ఆ మొత్తానికి ఒకే మీనింగ్ వచ్చినట్లయితే దాన్ని మనం ఫ్రేజల్ వర్బ్స్ అని అంటాము. సో మనకు ఫ్రేజ్గా మనకు ప్రిపోజిషన్స్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుందండి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాల్ ఆఫ్ ఉంది కదండి. సో కాల్ ఆఫ్ అంటే చాలామంది మీనింగ్ తెలియదు. కాల్ అంటే కాల్ చేయడం, ఆఫ్ అంటే ఆఫ్ చేయడం అనుకుంటారు. నో. సో కాల్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ క్యాన్సిల్ అనే మీనింగ్లో వస్తుందండి. కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేయడం అనే మీనింగ్లో వస్తుంది. అంటే ఈ రెండు పదాలు కలిపి వేరే మీనింగ్ అనేది రావడం జరుగుతుందండి. కాబట్టి చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. మరి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్లయితే రోమన్ నెంబర్ 18లో మనకు ఈ బిట్ అనేది మీకు వస్తుందండి. యూస్ ఎనీ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రేజల్ వర్బ్స్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు మీకు ఇక్కడ టోటల్గా మీకు ABCDEF టోటల్గా 6 అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో 6 బిట్లకు గాను మీరు ఎనీ 3 వాటిల్ని సెలెక్ట్ చేసుకొని మీరు సొంతంగా మీ సొంత మాటల్లో రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీకు వర్డ్ చూసినట్లయితే కాల్ ఆఫ్, మీకు ఆల్రెడీ మీనింగ్ చెప్పాను. కాల్ ఆఫ్ అంటే మనకు క్యాన్సిల్ అండి. మరి క్యాన్సిల్తో ఎలా రాయొచ్చు చూద్దాం. డ్యూ టు హెవీ రైన్ ద మీటింగ్ వాస్ కాల్డ్ ఆఫ్. డ్యూ టు హెవీ రైన్ ద మీటింగ్ వాస్ కాల్డ్ ఆఫ్ అంటే మనకు హెవీగా రెయిన్ ఉంది కాబట్టి మీటింగ్ అనేది కాల్డ్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేయబడింది. ఇలా మనం ఆన్సర్ అనేది చక్కగా రాసేసేవచ్చండి. అండ్ సీదా నెక్స్ట్ వన్, గో ఆన్. గో ఆన్ అంటే వెళ్ళడం అని కాదండి. గో ఆన్ అంటే కంటిన్యూ లేదా ప్రొసీడ్ అనే మీనింగ్లో ఇక్కడ తీసుకోవాలి. గో ఆన్ అంటే ప్రొసీడ్ లేదా కంటిన్యూ. ఓకే, లెట్ ఇట్ బి సో అంటాం కదా, ఆ మీనింగ్లో వస్తుందండి. సో మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాలి అనుకుంటే దీన్ని ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. చూసారా, ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మెనీ ఛాలెంజెస్ వీ డిసైడెడ్ టు గో ఆన్. మాకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ మేము దాన్ని ఓవర్కమ్ చేసుకొని ఇంకా ముందుకు పోవాలనుకుంటున్నాము అని చెప్పి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి. In spite having many challenges, we decided to go on with project. So likewise you have to write. ఇలా రాస్తే ఖచ్చితంగా మార్క్స్ అనేది వచ్చేస్తాయండి. నెక్స్ట్ చూడండి బిట్ మీకు టేక్ ఆఫ్. టేక్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే వదిలిపెట్టి వెళ్ళడం అండి. ఇప్పుడు మామూలుగా మీకు ఏరోప్లేన్ కానీ ట్రైన్స్ కానీ తీసుకున్నట్లయితే ఇప్పుడే ప్లాట్ఫామ్ని వదిలిపెట్టి వెళ్తున్నాయి అని చెప్తారు కదా. సో ఆ మీనింగ్లో వస్తుంది. లేదంటే మనకి ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్పులు వదిలినా కూడా మనకు టేక్ ఆఫ్, ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ స్లిప్పర్స్ అని అంటారు. అంతేనా? టేక్ ఆఫ్ అంటే వదిలిపెట్టి వెళ్ళడం అనే దానికి కూడా మనకు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి లీవ్ లేదా రిమూవ్ సంథింగ్ అనే దాని మీనింగ్లో ఇక్కడ తీసుకోవచ్చు అండి. సో కాబట్టి ఇక్కడ నేను ఎలా తీసుకున్నాను అంటే ఇట్స్ వెరీ హాట్, ఐ టేక్ ఆఫ్ మై జాకెట్. జాకెట్ అంటే ఇట్స్ లైక్ ఎ బ్లేజర్ అండి. ఇట్స్ వెరీ హాట్, ఐ టేక్ ఆఫ్ మై జాకెట్. ఈ విధంగా ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. మరొక బిట్ చూస్తే మేడప్. మేడప్ అంటే ఏదైనా ఒక దాన్ని తయారు చేయడాన్ని మనం మేడప్ అంటారు. అంటే లైక్ టు క్రియేట్, ఇన్వెంట్ సంథింగ్. కొత్తగా ఏదైనా ఒక ఇన్వెంట్ చేసినప్పుడు దాన్ని మేడప్ అని మనం ఉపయోగించుకోవచ్చు అండి. మరి ఎగ్జాంపుల్ ఏ విధంగా రాయొచ్చు అంటే షీ మేడప్ అ స్టోరీ టు ఎక్స్ప్లెయిన్ హర్ అబ్సెన్స్. టు మేడప్ అ స్టోరీ టు ఎక్స్ప్లెయిన్ హర్ అబ్సెన్స్ అంటే ఆమె ఒక స్టోరీ అప్పటికప్పుడే క్రియేట్ చేసింది. దేనికోసం? పలానా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఎక్కడైనా షాప్లో వర్క్ చేస్తుంది. అయితే ఆమె బయటికి వెళ్ళినప్పుడు ఏదో సంథింగ్ జరిగింది. సో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆమె ఒక స్టోరీ అప్పటికప్పుడే అల్లింది అని చెప్పి మీనింగ్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు చక్కగా నోట్ చేసుకోండి. ఈవెన్ మీరు ఒక నోట్స్ దీన్ని పెట్టుకొని నోట్ చేసుకుంటే మీకు చక్కగా అయితే ఉపయోగపడతాయి. ఎగ్జామినేషన్లో 3కి 3 మార్క్స్ అనేది స్కోర్ చేసేదానికి స్కోప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద నెక్స్ట్ బిట్, టర్న్ ఆన్. టర్న్ ఆన్ అంటే స్విచ్ ఆన్ అంతే అండి. మనకు స్విచ్లు ఉన్నాయి కదండి, స్విచ్ ఆన్ ద కంప్యూటర్, ఓకే, స్విచ్ ఆన్ ద లైట్ అని యూస్ చేస్తాం కదా. సో దాన్ని మనం టర్న్ ఆన్ అని అంటారు. దాన్ని టు యాక్టివ్ కానీ స్విచ్ ఆన్ కానీ రాయొచ్చు. సో దీన్ని మనం రాయాలి అనుకున్నప్పుడు చాలా సింపుల్గా రాయాలి అనుకుంటే కెన్ యూ ప్లీజ్ టర్న్ ఆన్ ఏసీ. ఏసీ కొద్దిగా ఆన్ చేస్తారా? ఇలా మనం ఉపయోగించి రాయొచ్చు అండి. కెన్ యూ ప్లీజ్ టర్న్ ఆన్ ద ఏసీ. లైక్ వైజ్ యూ క్యాన్ ఆన్సర్ టు ద క్వశ్చన్. నెక్స్ట్ చూసారంటే టర్న్ ఆఫ్.
టర్న్ ఆఫ్ అంటే ఆఫ్ చేయడాన్ని మనం టర్న్ ఆఫ్ అంటాము. అంటే టు డీయాక్టివేట్ ఆర్ స్విచ్ ఆఫ్ అనే మీనింగ్లో ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా మనకు టర్న్ ఆఫ్ అనేది కూడా ఇక్కడ రాసుకోవచ్చు ఓన్ సెంటెన్స్లో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆఫ్ ద స్విచెస్ బిఫోర్ యూ లీవ్. మీరు ఉండండి, మీరు వెళ్ళేటప్పుడు స్విచెస్ అన్నీ కూడా ఆఫ్ చేయండి అని చెప్పే మీనింగ్లో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది టర్న్ ఆఫ్ అనే దానికి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. కొంచెం సెంటెన్స్ పెద్దగా రాస్తే కనుక ఖచ్చితంగా మార్క్స్ అనేది వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. అంతేగాని టర్న్ ఆఫ్ లైట్, టర్న్ ఆన్ లైట్ ఇలా పెట్టేస్తున్నారంటే మీకు మార్క్స్ అనేది లాస్ అవుతారు ఫ్రెండ్స్. అందుకే నేను చెప్పింది ఒక నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఇట్ హెల్ప్స్ యూ అలాట్. ఓకే అండి. సో సీదా నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ బ్రేక్ డౌన్. సో బ్రేక్ డౌన్ అంటే ఏదైనా ఒక యంత్ర లోపం వల్ల ఏదైనా ఫంక్షనింగ్ ఆగిపోయినట్లయితే దాన్ని బ్రేక్ డౌన్ అంటారు. జనరల్గా మనం బైక్ తోలేటప్పుడు ఎప్పుడైనా స్టాప్ అయిపోతుంది కదా, దాన్ని బ్రేక్ డౌన్ అనవచ్చు. లేదా కార్ వెళ్ళేటప్పుడు ఫెయిల్ అవుతుంది, బ్రేక్స్ ఫెయిల్ అవుతాయి, దాన్ని బ్రేక్ డౌన్ అవ్వచ్చు. రిపేర్ వస్తుంది, దాన్ని బ్రేక్ డౌన్ అవ్వచ్చు. ఫెయిల్ అవడాన్ని మనం ఏదైనా మనకు బ్రేక్ డౌన్గా తీసుకోవచ్చు అండి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే వైల్ వీ ఆర్ గోయింగ్ టు తిరుమల అవర్ కార్ వాస్ బ్రోకెన్ డౌన్. వైల్ వీ ఆర్ గోయింగ్ టు తిరుమల అవర్ కార్ వాస్ బ్రోకెన్ డౌన్. ఇది ప్యాసివ్ వాయిస్లో ఇవ్వడం జరిగింది. మీరు రాసేటప్పుడు కొన్నిసార్లు గ్రామర్ మిస్టేక్స్ ఏదైనా వస్తే మీరు లాస్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. అందుకోసం ఇది మాత్రం యాజ్ ఇట్ ఈస్గా నేను ఏదైతే ఇక్కడ బిట్లు ఇస్తున్నానో యాజ్ ఇట్ ఈస్గా మీరు ప్రిపేర్ అయ్యి రాసేసినా కూడా మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అండ్ సీ ద బిట్ నెక్స్ట్ వన్, ఈట్ అవే. సో ఇక్కడ ఈట్ అవే అంటే మనకు తినేశాడు అని మీనింగ్ కాదండి, డెస్ట్రాయ్ స్లోలీ అని. చాలామంది ఈట్ అవే అనగానే తప్పు రాస్తుంటారు. అంటే ఆ ఈట్ అవే ఆల్ మ్యాంగోస్ ఇట్ రాసేస్తుంటారండి. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఈట్ అవే అంటే మీనింగ్ అంటే డెస్ట్రాయ్ స్లోలీ, అంటే చిన్నగా స్లోగా మొత్తం నాశనం చేయడాన్ని మనం ఈట్ అవే అని యూజ్ చేస్తామండి. ఓకేనా, డెస్ట్రాయ్ స్లోలీ. మరి దీనికి ఆన్సర్ ఏ విధంగా అనేది రాయొచ్చు చూద్దాం. అండ్ ఇది ఈవెన్ మనకు టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది. జనరల్గా రిపీటెడ్గా ఈ ఈట్ అవే అనేది మనకు ఎగ్జామినేషన్లో కనిపిస్తుంది కాబట్టి కాన్సన్ట్రేట్ చేయండి ఫ్రెండ్స్. ద డిసీజ్ ఈట్స్ అవే ద లివర్. ఏదైతే డిసీజ్ ఉందో అతనికి, ఆ డిసీజ్ చిన్నగా అతని లివర్ని అంతా డ్యామేజ్ చేస్తుంది. ఓకేనా, డెస్ట్రాయ్ చేస్తుంది అనే మీనింగ్లో వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసారంటే మనకు గెటప్ అంటే ఏంటి, రైజ్, లేయడం, పైకి లేయడం, లేదా నిద్రలేయడం, ఇలా దాన్ని మనం గెటప్ అని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ డెంట్ కంప్లీట్ the homework, so can you please get me up in the early morning? I didn't complete the homework, so can you please get me up in the early morning? నేను హోంవర్క్ కంప్లీట్ చేయలేదు, దయచేసి కాస్త ఎర్లీ మార్నింగ్ నన్ను లేపుతారా అని చెప్పి మీ మదర్ని కానీ మీ ఫాదర్ని కానీ జనరల్గా అడుగుతుంటారు కదండి. సో అదే మీనింగ్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది గెటప్. అండ్ సీ ద నెక్స్ట్ బిట్ మీరు చూసినట్లయితే లుక్ ఫర్ అంటే మీనింగ్ ఏంటంటే సర్చ్ అండి, సర్చింగ్ అని అంటే వెతకడం. లుక్ అంటే చూడడం అని కాదు. లుక్ అంటే చూడడం, లుక్ ఫార్ అంటే వెతకడం. సో ఏం వెతుకుతున్నారు అనేది ఇక్కడ మనం జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా మనకు డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్స్ కోసం వెతుకుతూ ఉంటారు. లేదంటే మ్యారేజ్ చేసుకునేటప్పుడు అమ్మాయి గురించి మనం ఫోటోలు పెట్టి వెతుకుతూ ఉంటారు. ఇలా ఏదైనా సర్చింగ్, మీరు ఏదైనా పోగొట్టుకున్నారు దాని గురించి మీరు వెతుకుతూ ఉన్నప్పుడు దాన్ని లుక్ ఫార్ అనేది ఫ్రేజల్ వర్బ్ని జనరల్గా యూజ్ చేసుకోవచ్చు. సో లుక్ ఫార్ అంటే సర్చ్ అండి. మై బ్రదర్ ఈజ్ లుకింగ్ ఫర్ అ జాబ్ ఇన్ బెంగళూరు. మై బ్రదర్ ఈజ్ లుకింగ్ ఫర్ అ జాబ్ ఇన్ బెంగళూరు. బిఎల్ఆర్ మీన్స్ బెంగళూరు అండి. మీకు కావాలంటే కంప్లీట్గా రాసుకోండి, నో ప్రాబ్లం. సో ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చండి. అండ్ సీ ద నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ లుక్ ఆఫ్టర్ అంటే మనకు చూడడం అని కాదండి, టేక్ కేర్ ఆఫ్ అని మీనింగ్లో వస్తుంది. టేక్ కేర్ ఆఫ్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం. లుక్ ఫార్ అంటే వెతకడం, లుక్ ఆఫ్టర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడాన్ని మనం లుక్ ఆఫ్టర్ అనేది యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, మీకు ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఐ లుక్ ఆఫ్టర్ యువర్ బేబీ టిల్ యూ రిటర్న్. ఐ విల్ లుక్ ఆఫ్టర్ యువర్ బేబీ టిల్ యూ రిటర్న్. ఎస్, సో మీరు వచ్చేంత వరకు మీ పాపను నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పాలి అనుకున్నప్పుడు మీ సొంత వాక్యాల్లో ఇలా రాయాల్సి ఉంటుంది. లేదు మాకు గ్రామర్ చాలా బాగొచ్చు, మాకు క్రియేటివిటీ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం మీకు ఖచ్చితంగా ఫస్ట్ ఈ బిట్ని అండర్స్టాండ్ చేసుకొని తెలుసుకొని ఆ తర్వాత మీ సొంత వాక్యాల్లో కూడా రాయొచ్చు. కానీ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు అనేది పాటించాలి గ్రామర్లో అండి. లేకపోతే ఖచ్చితంగా మీరు పాయింట్ అనేది
మార్క్ అనేది లాస్ అయిపోతారండి. సిదా నెక్స్ట్ బిట్, లుక్ ఇన్ టు. సో లుక్ ఇన్ టు అంటే మీనింగ్ ఏంటి? లుక్ ఇన్ టు అంటే ఇన్వెస్టిగేట్ చేయడం అండి. మామూలుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు కదా, దాన్ని మనం లుక్ ఇన్ టు అని చెప్పి యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే ఒకటి చూద్దాం. ద పోలీస్ విల్ లుక్ ఇన్ టు ద మ్యాటర్ అండ్ గ్యాదర్ మోర్ ఇన్ఫర్మేషన్. పోలీసులు ద పోలీస్ విల్ లుక్ ఇన్ టు ద మ్యాటర్ అండ్ గ్యాదర్ మోర్ ఇన్ఫర్మేషన్. పోలీసులు ఏం చేశారు? ఇన్వెస్టిగేట్ చేశారు. లుక్ ఇన్ టు అంటే ఇన్వెస్టిగేట్. సో ఇన్వెస్టిగేట్ చేసి ఏం చేశారు? గ్యాదర్ మోర్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేశారు అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? సీదా నెక్స్ట్ బెట్, గివ్ అప్. ఇక్కడ గివ్ అప్ అంటే ఏంటి? గివ్ అంటే ఇవ్వడం, అప్ అంటే పైన అని కాదండి. గివ్ అప్ అంటే మానేయడం, వదిలేయడాన్ని మనం గివ్ అప్ అని అంటారు. జనరల్గా ఏదైనా ఒక హాబీ ఉండి ఆ హాబీని మానేస్తే దానికి గివ్ అప్ అని జనరల్గా యూస్ చేస్తుంటాం. గివ్ అప్ అంటే మానివేయడం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ హాబీ ఉంది, అది మానేశారు, దానికి మనం గివ్ అప్ అనేది యూస్ చేయొచ్చు. గివ్ అప్ అంటే మానివేయడం. ఓకేనండి? సో చూద్దాం. మై ఫ్రెండ్ గేవ్ అప్ స్మోకింగ్. మా ఫ్రెండ్ స్మోకింగ్ని నిలిపేశాడు, ఆపేశాడు. ఓకే, ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అండి. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ చూస్తే కాల్ ఆన్. కాల్ ఆన్ అంటే విజిట్ సమ్వన్. ఎవరైనా వెళ్ళి విజిట్ చేయడాన్ని మనం కాల్ ఆన్ అనేది ఉపయోగిస్తుంటాం. ఓకేనా? యా, ఐ విల్ కాల్ ఆన్ మై ఫ్రెండ్ ఫర్ అ కప్ ఆఫ్ కాఫీ టుమారో. నేను రేపు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను ఒక కాఫీ తాగేదానికి అని చెప్పి మీనింగ్లో రాసుకోవచ్చు అండి. అండ్ సీదా నెక్స్ట్ బెట్, బ్రింగ్ అప్. బ్రింగ్ అప్ అంటే పెంచి పోషించడాన్ని మనం బ్రింగ్ అప్ అని అంటారండి. మరి పెంచి పోషించడాన్ని బ్రింగ్ అప్ అన్నప్పుడు మరి ఏ విధంగా రాయాలనేది చూద్దాం. ఐ వాజ్ బ్రాట్ అప్ బై మై గ్రాండ్ పేరెంట్స్. ఐ వాజ్ బ్రాట్ అప్ బై మై గ్రాండ్ పేరెంట్స్. నేను మా తాతయ్య వాళ్ళ దగ్గర లేదా మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నేను పెరిగాను చిన్నప్పటి నుంచి. ఇలా మనం ఉపయోగించుకొని చాలా ఈజీగా అయితే రాయొచ్చు ఫ్రెండ్స్. అండ్ సీదా నెక్స్ట్ బిట్, ఇక్కడ నెక్స్ట్ బిట్ మీరు చూసినట్లయితే అగ్రీ విత్ అనేది ఇవ్వడం జరిగింది. అగ్రీ విత్ అంటే ఎవరైనా ఒక ఒపీనియన్ ఎవరైనా ఉంటే దానికి మనం ఏకీభవించడాన్ని అగ్రీ విత్ అని అంటారండి. ఓకే, కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సేమ్ అదే ఇస్తాను నేను కూడా. ఐ విల్ అగ్రీ విత్ యువర్ పాయింట్. సింపుల్గా రాసేవచ్చు. ఐ విల్ అగ్రీ విత్ యువర్ పాయింట్. నేను మీ పాయింట్కి అగ్రీ అవుతాను. లేదు, పాస్ట్ టెన్స్లో కూడా రాసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీ పాయింట్కి అగ్రీ అయ్యాను అని రాయాలనుకుంటే ఐ అగ్రీడ్ విత్ యువర్ పాయింట్ అని చెప్పి రాసుకోవచ్చు అండి. ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, ఏ టెన్స్లో అయినా రాసుకోవచ్చు, బట్ మీనింగ్ఫుల్గా ఉండాలి సెంటెన్స్, అంతే. అండ్ సీదా నెక్స్ట్ బిట్ అండి. నెక్స్ట్ బిట్ ఈజ్ యాక్టప్. యాక్టప్ అంటే మిస్బిహేవ్ చేయడం లేదంటే మాల్ ఫంక్షనింగ్, అంటే సరిగ్గా పని చేయకపోవడానికి కూడా మనకు యాక్టప్ అనేది యూస్ చేసుకోవచ్చు. అదే జనరల్గా మనం సిస్టంలో యూస్ చేస్తుంటాం. ఎలా? ద కంప్యూటర్ ఈజ్ యాక్టింగ్ అప్ అగైన్. ఓకే, యాక్టింగ్ అప్ అంటే సరిగ్గా పని చేయట్లేదు, అగైన్ అంటే మళ్ళీ. ఓకే, ద కంప్యూటర్ ఈజ్ యాక్టింగ్ అప్ అంటే కంప్యూటర్ ఈజ్ నాట్ వర్కింగ్ అగైన్ అంటారు కదా, దానికి బదులుగా మనకు యాక్టింగ్ అప్ అనేది ఇక్కడ జనరల్గా తీసుకోవచ్చు అండి. ఓకే, ద కంప్యూటర్ ఈజ్ యాక్టింగ్ అప్ అగైన్. లైక్ వైజ్ యూ క్యాన్ యూజ్ ద సెంటెన్స్ ఇన్ యువర్ ఓన్ వే. అండ్ సీ ద నెక్స్ట్ వన్, బ్యాకప్. బ్యాకప్ అంటే మనకు సపోర్ట్ అండి, సపోర్ట్ చేయడం. ఓకే, జనరల్గా ఇది కూడా మన కంప్యూటర్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు మనకు మొబైల్స్ వచ్చాయి కాబట్టి మనకు జనరల్గా మనకు డేటా బ్యాకప్ ఉందా అని చెప్పి అడుగుతుంది. ఎంత డేటా బ్యాకప్ ఉంది ఇలా అడుగుతుంటారు కదండి. బ్యాకప్ అంటే యాక్సెప్ట్ అని లేదంటే సపోర్ట్ అని మీనింగ్లో వస్తుంది. ఆన్సర్ చూస్తే, ఇఫ్ యూ అన్ఇన్స్టాల్ దిస్ యాప్ యూ కాంట్ బ్యాకప్ యువర్ డేటా అగైన్. నువ్వు కనుక అన్ఇన్స్టాల్ చేసావనుకో యాప్ని, డేటా అంతా లాస్ అవుతుంది, మళ్ళీ డేటా అనేది సపోర్ట్ చేయదు. బ్యాకప్ అంటే సపోర్ట్, యాక్సెప్ట్ లేదా సపోర్ట్, ఈ విధంగా మనం రాసుకోవచ్చు అండి. అండ్ సీ ద నెక్స్ట్ వన్, క్లోజ్ డౌన్. క్లోజ్ డౌన్ అంటే కంప్లీట్గా క్లోజ్ చేసేసేదాన్ని, మనకు పర్మనెంట్గా క్లోజ్ చేసేసేదాన్ని. ఏదైనా ఒక బిజినెస్ ఉంటుంది, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఓకే, ఇలాంటి వాటిని కంప్లీట్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల క్లోజ్ చేసినట్లయితే దాన్ని క్లోజ్ డౌన్, కంప్లీట్గా క్లోజ్ చేసేసారు అని మీనింగ్లో వస్తుందండి. ఎగ్జాంపుల్ చూద్దాం. దే క్లోజ్ డౌన్ ద స్కూల్ డ్యూ టు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. దే క్లోజ్ డౌన్ ద స్కూల్ డ్యూ టు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ అయితే రాయొచ్చు. వాళ్ళు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల స్కూల్ని కంప్లీట్గా పర్మనెంట్గా మూసేశారు. ఈ విధంగా మనం రాసుకోవచ్చు అండి. అండ్ సీ ద నెక్స్ట్ బిట్, క్యారీ ఫార్వర్డ్. క్యారీ ఫార్వర్డ్ అంటే కంటిన్యూ విత్ సంథింగ్ ఫ్రమ్
ప్రీవియస్ పాయింట్. ఏదైతే ముందు పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ని బేస్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్ లంచ్ బ్రేక్ లేకపోతే ఏదైనా ఒక బ్రేక్ ఉంటుంది, ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ ఆ పాయింట్ని డిస్కస్ చేస్తుంటారు కదా, దానప్పుడు మనకు క్యారీ ఫార్వర్డ్ అని అంటారు. అంటే ఏదైతే పాయింట్ ముందు డిస్కస్ చేసుకున్నామో దాన్ని మళ్ళీ తిప్పి ఆ పాయింట్ని రేస్ చేసి దాని గురించి కంటిన్యూ చేయడాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ అని అంటారు. ఎగ్జాంపుల్ మనకు ఎస్ఎస్ రాజమౌళి గారు మనకు బాహుబలి 1 తీశాడు కదండి, ఆ తర్వాత బాహుబలి 2లో అదే పాయింట్ని రేస్ చేస్తూ బాహుబలి 2ని మనకు కంటిన్యూ చేశాడు. సో కాబట్టి దాన్ని మనం ఇలా యూస్ చేయొచ్చు. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టెడ్ బాహుబలి 1 అండ్ ద పాయింట్ వాజ్ క్యారీ ఫార్వర్డెడ్ ఇన్ టు ద బాహుబలి 2. ఈ విధంగా మనం చక్కగా అయితే రాసేసేవచ్చు అండి. చాలా ఈజీగా ఉంది కదా, చాలామంది ఇష్టపడతారు కూడా ఈ బిట్ రాసేదానికి ఇన్ఫ్యాక్ట్. సో నెక్స్ట్ చూడండి, ఎండప్. ఎండప్ అంటే టర్న్ అవుట్ టు బి అట్ ద ఎండ్, అంటే కంప్లీట్ చేయడం, ఓకే, పూర్తి చేయడం. టర్న్ అవుట్ టు బి అట్ ద ఎండ్, చివరికి ఎట్టకేళ్ళకి మేము కంప్లీట్ చేసాము అంటాం కదండి, దానికి మనం యూజ్ చేస్తాం ఎండప్ అనేది, ఓకేనా. సో మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. దే వర్ ఎయిమింగ్ ఫర్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద కాంపిటీషన్ బట్ డ్యూ టు సమ్ మిస్టేక్స్ దే ఎండెడ్ అప్ ఇన్ థర్డ్ ప్లేస్. వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ కోసం లేదా ఫస్ట్ ప్లేస్ కోసం ఆ కాంపిటీషన్లో టార్గెట్ చేశారనమాట. కానీ చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల అది సెకండ్ కూడా కాదు, థర్డ్ ప్లేస్ వచ్చేసింది వాళ్ళకి అని చెప్పడానికి ఎండప్ అంటే చివరికి, ఆఖరికి, ఓకే, ఫైనల్గా అనే మీనింగ్లో వస్తుంది ఎండప్ అండి. నెక్స్ట్ చూడండి, ఫాల్ బ్యాక్. ఫాల్ బ్యాక్ అంటే ఆధారపడి జీవించడం లేదా ఆధారపడ్డాన్ని మనం ఫాల్ బ్యాక్ అని అంటాం, దాన్ని డిపెండ్ అని అంటాము. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే అట్ ఎనీ కాస్ట్ ఐ డోంట్ ఫాల్ బ్యాక్ ఆన్ ఎనీ వన్. ఏది అట్ ఎనీ కాస్ట్ అంటే ఏది ఏమైనా, ఫ్రేజ్ అండి ఇది. అట్ ఎనీ కాస్ట్ అంటే ఫ్రేజ్, ఓకే. అట్ ఎనీ కాస్ట్ ఐ డోంట్ ఫాల్ బ్యాక్ ఆన్ ఎనీ వన్, నేను ఏదేమైనా నేను పక్కన వాళ్ళ గురించి ఎవరి మీద కూడా నేను ఆధారపడి జీవించను, ఇలా మనం చెప్పాలనుకున్నప్పుడు ఫాల్ బ్యాక్తో ఇలా ఎగ్జాంపుల్ అని తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ చూడండి, డ్రాగ్ ఆన్. సో ఈ డ్రాగన్ అంటే మీనింగ్ ఏంటి? చాలామంది డ్రాగన్ అనుకుంటారు, డ్రాగన్ కాదండి, డ్రాగ్ ఆన్. డ్రాగన్ అంటే టు కంటిన్యూ స్లోలీ అండి, అంటే చిన్నగా స్లోగా కంటిన్యూ అవ్వడం, అంటే గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ ఎదగడాన్ని కూడా మనం డ్రాగన్ అని యూజ్ చేయొచ్చు. లేదా స్లోగా మనకు ఒక ప్రాసెస్ని కంటిన్యూ చేసినప్పుడు దాన్ని డ్రాగన్ అంటారండి. మరి ఎగ్జాంపుల్ చూద్దాం. ద మీటింగ్ డ్రాగ్డ్ ఆన్ ఫర్ అవర్స్ వితౌట్ రీచింగ్ అ సొల్యూషన్. ద మీటింగ్ డ్రాగ్డ్ ఆన్ ఫర్ అవర్స్ వితౌట్ రీచింగ్ అ సొల్యూషన్ అంటే వాళ్ళు ఒక పాయింట్ని గురించి డిస్కస్ చేస్తున్నారు, అది ఇంకా తెగలేదు, అది ఇంకా కంటిన్యూ అవుతుంది, సొల్యూషన్ ఇంకా రాలేదు. వాళ్ళు తెల్లారి నుంచి కూర్చొని ఆ మీటింగ్లో ఆ పాయింట్ని డిస్కస్ చేస్తూ ఉన్నారు, ఇంతవరకు సొల్యూషన్ రాలేదు, ఈవినింగ్ అయినా కానీ. అలా చెప్పాలనుకున్నప్పుడు మనకు డ్రాగన్ అనేది సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ చూడండి, డ్రాప్ అవుట్. డ్రాప్ అవుట్ అంటే జనరల్గా మనకు ఎడ్యుకేషన్లో యూజ్ చేస్తుంటాం. ఏదైనా పిల్లలు డ్రాప్ అవుట్ అవుతుంటారు కదా, దాన్ని మనకు డ్రాప్ అవుట్ అంటారండి. అంటే టు క్విట్, విత్డ్రా ఫ్రమ్ సంథింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే హీ డిసైడెడ్ టు డ్రాప్ అవుట్ ఆఫ్ కాలేజ్ అండ్ పర్స్యూ అ డిఫరెంట్ కెరియర్ పాత్. అతను ఏదో ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం వల్ల, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఏం చేశాడు, హీ డిసైడెడ్ టు డ్రాప్ అవుట్ ఆఫ్ కాలేజ్ అండ్ పర్స్యూ డిఫరెంట్ కెరియర్ పాత్. ఇంకో డిఫరెంట్గా వేరేదేదో వెతుక్కున్నాడు పని చేసుకునేదానికి, అందుకోసం మనం డ్రాప్ అవుట్ అని యూజ్ చేసి ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సీ ద నెక్స్ట్ వన్, బ్లో అప్. బ్లో అప్ అంటే ఎక్స్ప్లోడ్ అండి, ఓకే. ఎక్స్ప్లోడ్ లేదా బర్స్ట్ వైలెంట్లీ, బాగా వైలెంట్గా పేలిపోవడాన్ని బ్లో అప్ అని అంటారు, ఓకేనా. ఎగ్జాంపుల్ చూద్దాం. జనరల్గా అలా జరిగేది ఎప్పుడంటే మామూలుగా బర్త్డే ఫంక్షన్స్ చేసుకుంటారు కదండి, అప్పుడు పిల్లలు బెలూన్స్ ఆడుకుంటుంటారు కదా. ద కిడ్స్ బ్లో అప్ ద బెలూన్స్ ఫర్ బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత అందరూ ఏం చేస్తారు, జనరల్గా ఆ బలూన్స్ అంతా గట్టిగా పగలగొట్టి ఎంజాయ్ చేస్తుంటారు కదా, సో దాన్ని బ్లో అప్ అంటారు. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్, ద కిడ్స్ బ్లో అప్ ద బలూన్స్ ఫర్ బర్త్డే పార్టీ. లైక్ దిస్ వీ కెన్ ఆన్సర్ టు ద క్వశ్చన్. అండ్ సి ద నెక్స్ట్ బిట్ ఫర్ యూ అండర్స్టాండింగ్. ఫైండ్ అవుట్, వెరీ ఈజీ దిస్ వన్. ఫైండ్ అవుట్ అంటే టు డిస్కవర్, ఫైండ్, ఓకేనా. డిస్కవర్ అంటే కనుక్కోవడం, ఓకే. ఫైండ్ అవుట్ అంటే తెలుసుకోవడం, కనుక్కోవడానికి యూజ్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద లొకేషన్ త్రూ గూగుల్ మ్యాప్. జనరల్గా మనం బయట వెళ్తున్నప్పుడు మనకు తెలియదండి ఎక్కడ ఏ ప్లేస్ ఉందని, కాబట్టి ఇప్పుడు కాలం మారిపోయింది,
సో మీరు ఈ జనరేషన్లో ఉన్నారు కాబట్టి గూగుల్ మ్యాప్ ఈజీగా పెట్టుకొని లొకేషన్ పెట్టుకొని ఆ లొకేషన్ గూగుల్ చూపించే విధంగా జనరల్గా మనం వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇక్కడ ఫైండ్ అవుట్ అంటే మనకు కనుక్కోవడం అని చెప్పి మీనింగ్లో వస్తుంది. ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ లొకేషన్, నేను లొకేషన్ కనుక్కోవాలి త్రూ గూగుల్ మ్యాప్ యాప్ ద్వారా నేను లొకేషన్ కనుక్కోవాలి. లైక్ వైజ్ వీ కెన్ ఆన్సర్ టు ద క్వశ్చన్. అండ్ సీ ద నెక్స్ట్ వన్, సెండ్ బ్యాక్ అంటే రిటర్న్ సంథింగ్ బ్యాక్ టు సెంట్ ఏరియా. ఎక్కడైతే పంపించారో, ఎవరైతే పంపించారో తిరిగి మళ్ళీ వాళ్ళకి పంపించేదాన్ని సెండ్ బ్యాక్ అని అంటారండి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ యూ డోంట్ లైక్ ద ప్రోడక్ట్ ప్లీజ్ సెండ్ బ్యాక్ త్రూ కొరియర్. చాలామంది ఇప్పుడు ఆన్లైన్లో బిజినెస్లు చేస్తున్నారు కదండి. సో కాబట్టి ఎవరైనా రీసెల్లర్స్ ఇలా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ మీకు ప్రోడక్ట్ నచ్చకపోతే మేడం మీరు దయచేసి అది కొరియర్లో సెండ్ బ్యాక్ చేసేసేయండి, మేము మీకు రీఫండ్ చేస్తాం అమౌంట్ అని చెప్తుంటారు కదా. అలా చెప్పాల్సిన సిచ్యువేషన్లో ఇలా యూస్ చేయొచ్చు. ఇఫ్ యూ డోంట్ లైక్ ద ప్రోడక్ట్ ప్లీజ్ సెండ్ బ్యాక్ through the courier. Likewise you can answer to the question. See the next one, come across అంటే ఫైండ్ సంథింగ్. ఏదైనా ఒకదాన్ని కొత్తదాన్ని కనుక్కోవడాన్ని మనకు ఫైండ్ సంథింగ్ కమ్ అక్రాస్ అనేది యూస్ చేస్తుంటాం. ఇక్కడ ఎలా యూస్ చేస్తాం చూడండి. ఎగ్జాంపుల్ అయితే, ఐ కేమ్ అక్రాస్ ద న్యూస్ ఇన్ ద న్యూస్ పేపర్. నేను ఒక జనరల్గా సాధారణంగా అలా వెతుకుతుంటే, జస్ట్ చూస్తూ ఉంటే చూసారా, ఐ కేమ్ అక్రాస్ ద న్యూస్ ఇన్ ద న్యూస్ పేపర్. సడన్గా నాకు ఒక న్యూస్ అనేది కనిపించింది. సడన్గా ఏదైనా కనుక్కున్నప్పుడు మనం దానికి ఏం యూస్ చేస్తామంటే కమ్ అక్రాస్ అనే దాన్ని యూస్ చేయొచ్చు. అంటే ఫైండ్ సంథింగ్ సడన్లీ అనేది యూస్ చేస్తుంటామండి. అంతే కదండి. జనరల్గా మనం ఏదో కావాలని వెతకం కదా న్యూస్ పేపర్లో. ఏదో వెతుకుతుంటే సడన్గా ఏదైనా మనకు అడ్వర్టైజ్మెంట్స్ కానీ, మనకు అవసరం వచ్చింది కానీ, లేదా మనకు తెలిసిన వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ అయిందని కానీ ఇలా మనం కనుక్కుంటాం. కాబట్టి దానికి మనం కమ్ అక్రాస్ అనేది ఫ్రేజల్ వర్బ్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ సీ ద నెక్స్ట్ వన్ అండి, ఫాలెన్ అంటే టు కొలాప్స్. ఓకే, టు కొలాప్స్ అంటే కంప్లీట్గా పడిపోవడం, నాశనం అయిపోవడం. ఓకే, ఇలాంటి వాటికి మనం డెమాలిష్ అంటారు కదా, ఇలాంటి వాటికి మనం కొలాప్స్ అనే ఫాలిన్ అనే ఫ్రేజల్ వర్బ్ని యూస్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ద రూఫ్ ఆఫ్ ద బిల్డింగ్ ఫెల్ ఇన్ డ్యూరింగ్ ద హెవీ రైన్. బాగా వర్షం వచ్చిందంట. సో ఈ వర్షం బాగా రావడం వల్ల బాగా నానిపోయి, గోడలన్నీ నానిపోయి పైన రూఫ్ అంతా కూడా మొత్తం పడిపోయింది అని చెప్పి చెప్తున్నారు, ఫాలిన్. ఓకేనా. అండ్ సీ ద నెక్స్ట్ బిట్, క్యారీ ఆన్. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. క్యారీ ఆన్ అంటే కంటిన్యూ. ఓకే, యూ క్యారీ ఆన్ అంటే నువ్వు కంటిన్యూ చేయి, బాగా చేస్తున్నావు కంటిన్యూ చేయి, అలాగే చేయి అని చెప్పేదానికి క్యారీ ఆన్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ అనేది యూస్ చేస్తుంటాం. మరి దీన్ని ఎలా యూస్ చేస్తాం చూడండి. డిస్పైట్ ద ఛాలెంజెస్ వీ డిసైడెడ్ టు క్యారీ ఆన్ విత్ అవర్ ప్లాన్. మాకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. చాలా ఛాలెంజెస్ ఉన్నప్పటికీ వీ డిసైడెడ్ టు క్యారీ ఆన్ విత్ అవర్ ప్లాన్. మేము ఏదైతే ముందు ప్లాన్ అనుకున్నామో దాంతో కంటిన్యూ చేయాలనుకుంటున్నాం అని డిసైడ్ అయ్యాము అని చెప్పేదానికి క్యారీ ఆన్ అనేది యూస్ చేయొచ్చండి. అండ్ సీ ద నెక్స్ట్ వన్, 35 బిట్, ఫాల్ పార్ట్ అంటే టు బ్రేక్ ఇన్ టు పీసెస్. అంటే ముక్కలుగా కట్ చేయడాన్ని మనం ఫాల్ పార్ట్ అని యూస్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఓల్డ్ వుడెన్ చైర్ ఫెల్ అపార్ట్ వెన్ ఐ సాట్. నేను కూర్చున్నప్పుడు ఆ ఓల్డ్ వుడెన్ చైర్ ఏదైతే ఉందో అది పడిపోయింది, విరిగిపోయింది, ముక్కలు అయిపోయింది. ఫాల్ అపార్ట్ లేదా ఫాల్ పార్ట్ ఏదైనా ఒకటే అండి. మీరు అపార్ట్ అని యూస్ చేసి రాయండి. నెక్స్ట్ వన్, ఫేస్ ఆఫ్ అంటే మనకి ఇక్కడ మరొకరితో ఏదైనా కాంపిటీషన్, వేరే వాళ్ళతో కాంపిటీషన్ వచ్చింది అనుకోండి, ముఖాముఖి అంటాను కదండి. సో ఎదురు పడి వాళ్ళు యుద్ధం చేసుకున్నారు అంటారు కదా. సో దాన్ని ఫేస్ ఆఫ్ అని అంటారండి. అంటే టు కన్ఫ్రంట్ అనుకుంటా. ఎస్, టు కన్ఫ్రంట్. ఇంగ్లీష్లో మనకు టు కన్ఫ్రంట్ అనే మీనింగ్లో వస్తుంది జనరల్గా ఫేస్ ఆఫ్ అంటే. తెలుగులో అయితే ఒకరితో ఒకరు ఎదురుగా తలపడ్డాన్ని మనకు ఫేస్ ఆఫ్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే, 2 teams ఫేస్డ్ ఆఫ్ ఇన్ ద ఛాంపియన్షిప్ మ్యాచ్. ఛాంపియన్షిప్లో 2 పాల్గొన్నారు. ఆ 2 కూడా ఛాంపియన్షిప్ కోసం ఫైనల్గా ఒకరొకరు తలపడ్డారు అని చెప్పి మీనింగ్లో వస్తుంది. ద 2 teams ఫేస్డ్ ఆఫ్ ఇన్ ద ఛాంపియన్షిప్. అండ్ సీ ద నెక్స్ట్ వన్, బేర్ విత్ అంటే భరించడం. ఓకే, ఏగడం అంటారు కదా, మీతో ఏగలేకపోతున్నాం రా అంటారు కదా మీ మదర్ వాళ్ళు. సో వేగడం అనమాట. సో టాలరేట్ సంథింగ్ లేదా టాలరేట్ సమ్ వన్ ఈజ్ కాల్డ్ బేర్ విత్, భరించడం. ఐ కాంట్ బేర్ విత్ అంటే నేను నీతో ఏగలేను, నేను భరించలేను అని మీనింగ్ అండి.
నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ వెరీ అర్జెంట్ వర్క్, ఐ కాంట్ బేర్ విత్ స్మాల్ ఇష్యూస్. నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది, మీ చిన్న చిన్న విషయాలు అన్నీ నేను భరించలేను, నేను ఆగలేను, మీతో చిన్న చిన్న విషయాలు నేను పట్టించుకోలేను అనే మీనింగ్లో వస్తుందండి బేర్ విత్. I have very urgent work, I can't bear with some small issues. Likewise we can answer to the question. And see the next one, given అంటే టు సరెండర్, ఎవరైనా ఒకరికి సరెండర్ అయిపోవడం అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్ చూడండి, ఆఫ్టర్ అ లాంగ్ ఆర్గ్యుమెంట్ షీ ఫైనలీ గేవ్ ఇన్ అండ్ యాక్సెప్ట్ హిస్ రిక్వెస్ట్. ఎవరైనా ఒక రిక్వెస్ట్ చేస్తుండొచ్చు, ఆమె ఒప్పుకోలేదు, అయితే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఈ ఆర్గ్యుమెంట్ చేసి 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 అతనితో ఆర్గ్యుమెంట్ చేయలేక అతనితో ఏకీభవించడాన్ని ఇక్కడ గివెన్ అంటున్నాము. ఓకేనా. అలా చేసి ఆమె ఓడిపోయి సో ఫైనల్గా ఆయన ఏదైతే రిక్వెస్ట్ చేశాడో దానికి ఒప్పుకున్నది అని చెప్పి మీనింగ్లో వస్తుందండి. ఆఫ్టర్ ఎ లాంగ్ ఆర్గ్యుమెంట్ షీ ఫైనలీ గేవ్ ఇన్ అండ్ యాక్సెప్ట్ హిస్ రిక్వెస్ట్. లైక్ దిస్ వీ హ్యావ్ టు ఆన్సర్ టు ద క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్. అండ్ సీ ద నెక్స్ట్ బిట్, పుటప్. పుటప్ అంటే ఏంటండి, వేసుకోవడాన్ని జనరల్గా పుటప్ అని అంటుంటారు. దాన్ని మనకి ఇంగ్లీష్లో టు ఇన్స్టాల్ అని యూజ్ చేయొచ్చు, హ్యాంగ్ సంథింగ్ అని యూజ్ చేయొచ్చు. ఓకే, తగిలించడాన్ని కూడా మనకు పుటప్ అని యూజ్ చేస్తుంటాం కదా. ఎగ్జాంపుల్ చూద్దాం, వీ నీడ్ టు పుట్ అప్ ద న్యూ షెల్ఫ్స్ ఇన్ ద లివింగ్ రూమ్. లివింగ్ రూమ్లో షెల్ఫ్లు ఉంటాయి కదండి, ఆ షెల్ఫ్ని ఇన్స్టాల్ చేయాలి అనే మీనింగ్లో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వీ నీడ్ టు పుట్ అప్ ద న్యూ షెల్ఫ్స్. షెల్ఫ్ మనకు ప్లోరల్లో వస్తే కనుక షెల్ఫ్స్ అవుతుందండి, షెల్ఫ్స్ అని కాదు, ఎఫ్ మనకు వీఈగా మారుతుంది, ఇక్కడ అలా రాయాల్సి ఉంటుంది. వీ నీడ్ టు పుట్ అప్ ద న్యూ షెల్ఫ్స్ ఇన్ ద లివింగ్ రూమ్. లైక్వైజ్ వీ హ్యావ్ టు ఆన్సర్ టు ద క్వశ్చన్. అండ్ సీ ద నెక్స్ట్ వన్, అబిడ్ బై. ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్లో కనిపించిందండి, కాబట్టి దీన్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేసి నీట్గా రాసుకుంటే కనుక ఎగ్జామ్లో మనకు ఖచ్చితంగా మార్క్స్ అనేది వచ్చేస్తుందండి. మరి మీనింగ్ ఏంటి? అబిడ్ బై అంటే టు ఫాలో ద రూల్స్, లేదా టు ఫాలో ద అగ్రిమెంట్, లేదా టు ఫాలో ద లా. ఏదైనా ఒక అగ్రిమెంట్ ఉంటుంది అనుకోండి, దాన్ని ఫాలో అవ్వడాన్ని మనకు అబిడ్ బై అంటే దాని మీద ఖచ్చితంగా దాని మీద అంటే నేను నా కాళ్ళ మీద నిలబడతాను, లేకపోతే నేను నా మాట మీద నిలబడతాను అంటుంటారు కదా. సో ఆ మాట మీద నిలబడ్డాన్ని మనకి ఇక్కడ అబిడ్ బై అని మీనింగ్లో వస్తుందండి. ఎగ్జాంపుల్ మీకు చూసినట్లయితే, ఇట్స్ ఇంపార్టెంట్ టు అబిడ్ బై ద ట్రాఫిక్ రూల్స్ టు ఎన్ష్యూర్ సేఫ్టీ ఆన్ ద రోడ్స్. చూడండి, ఇట్స్ ఇంపార్టెంట్ టు అబిడ్ బై ద ట్రాఫిక్ రూల్స్ టు ఎన్ష్యూర్ సేఫ్టీ ఆన్ ద రోడ్స్. మనకు రోడ్స్లో వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించడం చాలా అవసరం. అలా ఖచ్చితంగా పాటిస్తేనే మనకు సేఫ్టీ అనేది ఉంటుందండి. సో అబిడ్ బై అంటే మీనింగ్ ఏంటి? ఏదైనా ఒకదాన్ని పాలించే రూల్స్ని ఫాలో అవ్వడం. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, క్యారీ అవుట్. క్యారీ అవుట్ అంటే మీనింగ్ ఏంటి? టు పర్ఫామ్ లేదా టు కంప్లీట్ చేయడం, లేదా ఒక దాంట్లో పర్ఫామ్ చేయడంని మనకు క్యారీ అవుట్ అంటారు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఐ నీడ్ టు క్యారీ అవుట్ టోటల్ సిలబస్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. సో నేను ఈ టోటల్ సిలబస్ని అంతా కూడా ఈ మంత్కి కంప్లీట్ చేయాలి. ఐ నీడ్ టు క్యారీ అవుట్ టోటల్ సిలబస్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. లైక్ అస్ వీ హ్యావ్ టు ఆన్సర్ టు ద క్వశ్చన్. అండ్ సీ ద నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్, దాట్స్ యూజ్ అప్. యూజ్ అప్ అంటే టు డిప్లీట్ ద ఆల్ అవైలబుల్ సప్లై. అంటే టు డిప్లీట్ అంటే కంప్లీట్ అంటే అయిపోవడం అనమాట. ఏదైతే సప్లిమెంటరీ ఉందో, లేదా ఏదైతే సప్లై ఉందో, ఏదైతే మన దగ్గర ఉందో అది కంప్లీట్ అయిపోవడాన్ని మనకు ఎలా యూజ్ చేయొచ్చండి? యూజప్ అని. అంటే మొత్తం అయిపించేస్తున్నారు అంటారు కదా, దాన్ని మనం యూజప్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం, వీ హ్యావ్ యూజ్డ్ అప్ ఆల్ ద మిల్క్ సో వీ నీడ్ టు బై సమ్ మోర్. వీ హ్యావ్ యూజ్డ్ అప్ ఆల్ ద మిల్క్. మేమంతా పాలంతా కూడా అయిపోయినాయి. సో వీ నీడ్ టు బై మోర్. మనం ఇంకొంచెం పాలు అనేది కొనుక్కోవాలి అని చెప్పి చెప్తున్నారండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సెట్ ఆఫ్ అంటే ఏంటి? టు స్టార్ట్ జర్నీ. మనం ఏదైనా జర్నీని ఏదైనా ఒక దాన్ని మొదలు పెట్టడాన్ని మనకు సెట్ ఆఫ్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే, వీ సెట్ ఆఫ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టు అవాయిడ్ ట్రాఫిక్. జనరల్గా మనకు హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది, కాబట్టి చాలామంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఎర్లీగా లేచి మార్నింగ్ వెళ్ళిపోతుంటారు. ఎందుకోసం అంటే ఒక 9 అయిందంటే అది ట్రావెల్ చేయాలంటే ఈవెన్ 1 కిలోమీటర్ చేయాలంటే కూడా ½ అన్ అవర్ అవుతుంది కదండి. అందుకోసమని అలాంటి టైంలో మనకు సెట్ ఆఫ్. వీ సెట్ ఆఫ్ అంటే వీ స్టార్టెడ్ జర్నీ అని మీనింగ్. వీ సెట్ ఆఫ్ early in the morning to avoid traffic. Likewise we can answer to the question. నీట్గా రాసుకోండి, నోట్స్ పెట్టండి. అండ్ నెక్స్ట్ చూడండి, షో
మన షో ఆఫ్ అంటే చాలా ఈజీ అండి. ఇక్కడే మీకు తెలిసిపోతుంది. షో ఆఫ్ అంటే ప్రదర్శించడాన్ని మనం షో ఆఫ్ అంటారు. టు డిస్ప్లే వన్ స్కిల్ ఆర్ ఎబిలిటీ. ఎవరైనా వాళ్ళ స్కిల్ని ప్రదర్శించిన, లేదంటే వాళ్ళ స్కిల్ని లేదా వాళ్ళ ఎబిలిటీని ప్రదర్శించిన దానికి మనం షో ఆఫ్ అనేది యూస్ చేస్తుంటాం. జనరల్గా మనకు మెజిషియన్స్ వాళ్ళ మ్యాజిక్ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫామ్ చేస్తూ ఉంటారు కదా స్టేజ్ మీద, దానికి షో ఆఫ్ అనేది యూస్ చేయొచ్చండి. ఓకే, సో ఎగ్జాంపుల్ వచ్చి నేను వేరే విధంగా ఇవ్వడం జరిగింది. హీ వుడ్ లైక్ టు షో ఆఫ్ హిస్ బాడీ ఇన్ ద జిమ్. అతను జిమ్లో జనరల్గా అన్ని షర్ట్లు గిట్లు అన్నీ ఇప్పేసి అతని బాడీని షో ఆఫ్ చేసేదానికి, అంటే డిస్ప్లే అంటే ఏమంటారు అది, ఆ బాడీని ప్రదర్శించేదానికి జస్ట్ అలా చేస్తుంటాడు అని చెప్పేదానికి మనకి ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి. హీ వుడ్ లైక్ టు షో ఆఫ్ హిస్ బాడీ ఇన్ ద జిమ్. Likewise we can answer to the question. And see the next, the last bit 50 bit అండి, zip up. Zip up అంటే ఏం లేదండి, మనకు క్లోజ్ ఏ జిప్పర్ అని యూస్ చేసుకుందాం సరిపోతుంది. క్లోజ్ ఏ జిప్పర్ అంటే జిప్ని క్లోజ్ చేయడాన్ని మనకు జిప్అప్ అని అంటారు. ఎవరన్నా పాపం జిప్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరైనా అడిగి ఇట్లా పైకి జిప్ వేయించుకుంటారు కదా, దాన్నే మనం జిప్అప్ అంటాము. సో చూడండి, కెన్ యూ హెల్ప్ మీ జిప్ అప్ మై డ్రెస్. కొద్దిగా డ్రెస్కి జిప్ పైకి లాగుతావా అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ. క్యాన్ యూ ప్లీజ్ జిప్ అప్ మై డ్రెస్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకు ఫ్రేజల్ వర్బ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్రేజల్ వర్బ్ని యూస్ చేసుకొని మనం మన ఓన్ సెంటెన్సెస్తో సొంతంగా, ఒకవేళ మీకు ఇవి వద్దు అనుకుంటే కనుక ఓన్గా అయితే రాసుకోవాలి ఫ్రెండ్స్. లేదు మనకి ఇవి సరిపోతాయి, మేము దీన్ని ఫాలో అవుతాం అనుకున్నట్లయితే హ్యాపీగా వీటిని ఫాలో అయిపోతే చాలా ఈజీగా మార్క్ అనేది వచ్చేస్తుంది. అండ్ దట్ ఇంటర్మీడియట్లో మీకు ఇది 3 మార్క్స్ కండి. ప్రతి ఒక్క మార్కు ఇంటర్మీడియట్లో చాలా 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 ఇంపార్టెంట్. ఒక్క మార్క్ మీరు లాస్ అయితే కొన్ని వేల మీరు ఒక్క పాయింట్ కనుక మీరు లాస్ అయితే చాలా చాలా వెనకబడిపోతారు మీకు ర్యాంకింగ్లో. కాబట్టి ఫ్రెండ్స్ మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా, ప్రతి ఒక్క బిట్ కూడా ఇంపార్టెంటే అండి. సో ఎనీహౌ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I will give you one more grammar topic and we shall meet in the next grammar topic. Thank you so much.